హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తూ ఉంటాం కదండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినొచ్చు. కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, ఇది లావుగా పెద్దగా ఉంది. ఒకవేళ చిన్న కట్టలు అనుకోండి, ఒక 4 కట్టలు అలా తీసుకుంటే సరిపోతుంది. కొత్తిమీరని బాగా కడిగి కొద్దిగా నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. నీళ్లు వాడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా సరే ముందు కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు, అందులో ఉన్న పోషక విలువలు పోతాయి. చూడండి, మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 22 కాయలు తీసుకున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు సరిగ్గా వేయకుండా తీసామనుకోండి, మిక్సీ పట్టేటప్పుడు అస్సలు పొడి అవ్వదు. ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకు ఆకుకూరలు ఎలా అయినా త్వరగానే వేగుతాయి కాబట్టి పెద్ద టైం పట్టదు. అలాగే కొత్తిమీర తీసుకునేటప్పుడు ముదురు కాడలు ఉన్నది తీసుకోవద్దు, అది సరిగ్గా వేగదు. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా నలగదు, కాడలు కాడలుగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులోనే తగినంత ఉప్పు, చిన్న ఉసిరికాయంత చింతపండు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు. వెల్లుల్లి మళ్ళీ మనం పోపులో కూడా వేస్తామండి, అందుకే తక్కువ వేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర, 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుందండి, మంచి రుచి వస్తుంది, అస్సలు తీపి అనిపించదు, బెల్లం వేసినట్టే కూడా తెలియదు. అలాగే కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ లైట్గా కొత్తిమీర కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ వెల్లుల్లి వద్దు అనుకుంటే ఇంగువైనా వేసుకోవచ్చు. పోపు ఇలా సగం పైన వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. మీరు ఇదే విధంగా కొత్తిమీరకు బదులుగా పుదీనా వేసి కూడా చేసుకోవచ్చు, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కొత్తిమీర పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించుగా నిలవ పచ్చడి తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి బయట ఒక 4 రోజులు అలా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 నెలల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. అన్నంతో పాటే కదండి, టిఫిన్స్లో కూడా తినచ్చు. ముఖ్యంగా ఇడ్లీ పిండి రొట్టి, దోశల్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.